హలో ఫ్రెండ్స్, మనం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ప్రో కబడ్డీ ప్రీమియర్ లీగ్ ఆక్షన్ ముగిసింది. 10 మందికి పైగా క్రీడాకారులను కోటీశ్వరులను చేసింది. అలాగే ఎంతోమంది కీలక క్రీడాకారులను అన్సోల్డ్ మిగిలారుగా. గతంలో ఎప్పుడు చూడని విధంగా తెలుగు టైటాన్స్ ఈసారి ఆప్షన్లో అంచనాలకు అతీతంగా ప్లేయర్లను కొనుగోలు చేసింది. ప్రో కబడ్డీ లీగ్ పీకేఎల్ 12వ సీజన్ కోసం తెలుగు టైటాన్స్ జట్టు వేలల్లో కీలక ఆటగాళ్లను దక్కించుకుంది. ముఖ్యంగా రైడింగ్ను బలోపేతం చేసుకుంటూ డిఫెన్స్లో కూడా అనుభవజ్ఞులైన ఆటగాళ్లను తీసుకున్నారు. తెలుగు టైటాన్స్ పూర్తి జట్టు వివరాలు. పీకేఎల్ 12 ముఖ్య ఆటగాళ్లు. భరత్ రైడింగ్లో జట్టుకు ప్రధాన బలంగా మారనున్నాడు. గత సీజన్లలో బెంగళూరు బుల్స్ పి యోధ జట్టుకు రైడింగ్లో బలమైన ఆటగాడిగా ఉన్నాడు. మరి ఈసారి పవన్ షెరావత్ను పక్కన పెట్టి మరి భారత్ను పోటీపడి మరీ దక్కించుకుంది. విజయ్ మాలిక్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తూ రైడింగ్లోనూ కీలక పాత్ర పోషిస్తాడు. ఎఫ్బీఎం ద్వారా తిరిగి దక్కించుకున్నారు. క్రితం సీజన్ పవన్ షెరావత్ లెక్కపోయిన సరే జట్టు ముందు ఉండి నడిపించాడు. గత సీజన్లో జట్టు మెరుగైన ప్రదర్శన ఇవ్వడానికి విజయ్ మాలిక్ కూడా ఒక్క కారణం. దీనిపైన మీరు ఏమంటారో కామెంట్ చేయండి. శుభం షిండే డిఫెన్స్లో నమ్మకమైన ఆటగాడు. గత సీజన్లో పట్నా పైరేట్స్కు ఆడిన ఈ మహారాష్ట్ర ప్లేయర్ పట్నా జట్టు ప్లే ఆఫ్స్కు వెళ్లడంలో కీలకంగా ఉన్నాడు. అమీర్ హోస్సేన్ ఎజ్లాలీ ఇరాన్ ఆటగాడు. డిఫెన్స్లో బలం. గణేష్ పార్కీ ఆశిష్ నర్వాల్డు ఆర్డై స్పెషలిస్ట్గా చెప్పుకోవచ్చు. గత సీజన్లో ముఖ్యమైన మ్యాచ్లలో జట్టుని గెలిపించడంలో కీలక పాత్ర తనపై ఉంది. జై భగవాన్ గత సీజన్లో బెంగళూరుకి ఆడిన జై భగవాన్ బెంగళూరు సాధించిన కొన్ని కీలకమైన విజయాలలో తన పాత్ర ఎంతో ఉంది. క్లిష్టమైన పరిస్థితిలో రైడింగ్లో చాలా బాగా ఆడతాడు. మంజీత్ ఎఫ్బీఎం ద్వారా తిరిగి దక్కించుకున్నారు. రాహుల్ డాగర్ అమన్ రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు. శంకర్ భీమరాజ్ గడై రైట్ కార్నర్లో కీలకంగా ఉండనున్నాడు. అజిత్ పండూరంగ్ పవార్ రైట్ కవర్లో మంచి టాకిల్స్ గల ప్లేయర్. అంకిత్ రీటైన్డ్ యంగ్ ప్లేయర్. ప్రఫుల్ సుదామ్ జవారే రీటైన్డ్ యంగ్ ప్లేయర్. సాగర్ న్యూ యంగ్ ప్లేయర్. చేతన్ సాహు న్యూ యంగ్ ప్లేయర్. నితిన్ న్యూ యంగ్ ప్లేయర్. రోహిత్ న్యూ యంగ్ ప్లేయర్. తెలుగు టైటాన్స్ ఈ సీజన్లో పవర్ఫుల్ రైడర్లతో పాటు బలమైన డిఫెన్స్ను కూడా సిద్ధం చేసుకుంది. విజయ్ మాలిక్ కెప్టెన్సీలో జట్టు మంచి ప్రదర్శన చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు.